ప్రైజ్ ద లార్డ్. మీ విశ్వాసమును నిలకడగా నుండినివుడి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. విశ్వాసము మూలంగా సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. అలాగున విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యమని కూడా వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి మన విశ్వాసం అనేదే మన జీవితంలో దేవుని ద్వారా, దేవుని బట్టి, దేవుని నుంచి గొప్ప కార్యాలు జరిగించుటకు కృప చూపిస్తుంది అనే సత్యాన్ని మరవరాదు. కాబట్టి వాక్యం నుంచి ఒక ఉదాహరణ గమనించినట్టయితే, అబ్రహాము తన విశ్వాసాన్ని తుదవరకు కాపాడుకున్నాడు. కాబట్టే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటన్నిటిలో అక్కడే ఆగిపోకుండా ముందుకు సాగిపోయాడు. దేవుని మీద తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా, విశ్వాసాన్ని నువ్వు తుదవరకు కాపాడుకున్నట్టయితే అబ్రహాం వలె నువ్వు దీవించబడ్డ మాత్రమే కాదు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో అయిన విశ్వాసాన్ని కాపాడుకునకు ప్రయత్నించుము.